ముత్తా గోపాలకృష్ణ గారు మాట్లాడుతుంటే సెల్ఫీలు అంటా ఉంటే మోడీ గారు ఏం చేశారో తెలియదు కానీ మోడీ గారు క్రియేట్ చేసిన స్పాన్సర్ చేసిన సెల్ఫీ కల్చర్ ఫోటోలు నాకు నిజంగా ఒక వ్యక్తి ఇష్టం అంటే ఆ వ్యక్తి ఆశయాలను పాటిస్తాను. ఆ వ్యక్తి నాకు ఫోటో ఇవ్వకపోతే ఆ వ్యక్తి నాకు నచ్చడం అంటే నేను తప్పు చేస్తూ ఉండదు, నేను అలా చేయను. నాకు మీరు ఇష్టం అంటే ఇందాక పైన కూడా మాట్లాడుతూ ఉంటే నిన్న రామచంద్రపురంలో ఎవరు పిల్లలు యువకులు నాయకులు మాకు ఫోటోలు తీయించే అవకాశాలు ఇవ్వంటే నాకు 10 మంది అభిమానులు అయితే 10 మంది జన సైనికులు అయితే నేను ఫోటోలు ఇవ్వగలను. ఏ జిల్లాకి వెళ్ళినా లక్షలాది మంది ఇష్టపడే తల్లులు ఆడపడుచు జన సైనికులు ఉన్నప్పుడు నేను ఎవరికి న్యాయం చేయాలి, ఎవరికి న్యాయం చేయకూడదు, ఎంతమందితో తీయించుకునే అసంతృప్తి పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. నేను ఇందాక పైన కొద్దిమందితో మాట్లాడతా రామచంద్రపురం నుంచి ఎవరో వచ్చి మాకు ఫోటోలు తీయించుకోవాలి ఇబ్బంది పెడతా ఉంటే బాధపడుతున్నారు, మాకు ఫోటోలు తీయించుకోవట్లేదంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీ అందరికీ నా విన్నపం, నా సమయం అంతా ఫోటోలు తీయించుకోవడానికి కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ జరిగిన మార్పుకి కానీ ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి కానీ మన సమస్యల్ని కానీ ఎక్కడ పోరాటం చేయగలను. నేను రాజకీయాల్లోకి నేను ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాను. మీరు కష్టపడుతుంటే మీ కన్నీళ్ళు తుడవడానికి వచ్చాను. అలా అని చెప్పి నాకు ఫోటోలు ఇవ్వకూడదు అంటే అనేది లేదు, ఇవ్వాలని ఉంటుంది. ఈరోజు చూడండి, ఉదాహరణకి మీరు నన్ను నా దృష్టిలో పెట్టుకొని చూడండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంతమందికి ఫోటోలు ఇవ్వగలను. ఇదంటే ఒకసారి మీద పడిపోతారు. నిన్న ఒక ఊరికి వెళ్తే కూడా నాకు ఈ భుజాలు ఊడిపోతాయి, నేను పట్టు షేకిన్ ఇవ్వగానే లాగేస్తారు, పక్కకి లాక్కెళ్ళిపోతూ ఉంటారు. కష్టంగా ఉంటుంది. ఇది నేను మీ వాడిని, మీ ఇంట్లో వాడిని, నేను మీకు అండగా ఉండేవాడిని. నేను మనస్ఫూర్తిగా నేను మీకు ఫోటోలు అందరికి కుదరినప్పుడు మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి, మనస్ఫూర్తిగా నన్ను అర్థం చేసుకోండి. నా బాధ ఏంటంటే నేను మీ బిడ్డలకి భవిష్యత్తు కోసం ఉన్నాను. నా తరం దెబ్బతింది, నా తరం అవమానం పడింది. అలా కాకుండా వచ్చే తరం, రాబోయే యువతరం బాగుండాలి, మీకు అండగా ఉండాలి. దాంట్లో భాగంగా నేను ఇక్కడ ఉన్నాను తప్ప ఫోటోలు తీయించుకొని నా భయం ఏంటంటే ఒక యాక్టర్గా అయితే నేను లేను ఇక్కడ. మీరు నా మీద పెట్టిన అభిమానం ఈ రోజున నాకు ముందుకు తీసుకెళ్ళడానికి చేయూతనిస్తే కేవలం ఫోటోల వరకు నేను పరిమితం అయిపోతే నేను ఫెయిల్ అయ్యానని అర్థం. మీరు నన్ను ఫోటోలు తీయించుకోకపోతే పవన్ కళ్యాణ్ వదిలేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడని అర్థం. అంటే ఫోటోల కోసం నాకు వస్తున్నారా అని అనుకుంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా పక్కన 10 మంది అండగా నిలబడే వాళ్ళు ఉంటే చాలు, నన్ను అర్థం చేసుకోవచ్చు. నేను మనకు మార్పులు తీసుకొచ్చేస్తాను. ఫోటో తీయించుకోలేదు, మేము పవన్ కళ్యాణ్తో ఉండం, ఇలా ముత్తా గోపాలకృష్ణ గారికి కానో మిగతా నాయకులందరితో మీరు ఎవరన్నా మాట్లాడితే మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఫోటోల వల్ల మార్పు వస్తుందా? పోరాటాల వల్ల మార్పు వస్తుందా? పోరాటాల వల్ల మార్పు వస్తాయి. పోరాటమే మార్పు తీసుకొస్తాయి. పోరాటమే తెలుగుదేశం పార్టీని ఓడిస్తుంది. పోరాటమే జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. పోరాటమే మీ అందరి కోరికే, మీ అందరి పోరాటమే, మనందరి పోరాటమే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిని చేస్తుంది.